వెల్కమ్ టు ఐ డ్రీమ్ షో. ప్రధానంగా ఇప్పుడు అందరూ లాక్డౌన్ లో ఉన్న నేపథ్యం, చాలా మంది ఇళ్లలోనే ఉంటున్నారు. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా అందరూ ఇళ్లలో ఉంటున్న నేపథ్యంలో కొంతమంది పెద్దలు నరాలకు సంబంధించి చాలా వరకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యం అయితే మనం అంటే చాలా మంది బయటికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నారు. అందులో కొంత వాళ్ళకి వివిధ రకాల హ్యాబిట్స్ తో కావచ్చు, వాళ్ళకున్న డైలీ అలవాట్ల నేపథ్యంలో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రముఖ డాక్టర్ బిందు మేనన్ గారు న్యూరాలజిస్ట్, ఆమె అపోలో హెడ్ లోగా చేస్తున్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. కొంత ఎటువంటి ఇళ్లలో ఉండి ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలనే అంశం మీద మాట్లాడే ప్రయత్నం ఐ డ్రీమ్ చేస్తుంది. మేడం నమస్తే. నమస్తే అండి. బాగున్నారా మేడం? మీరు కూడా బాగున్నారండి? బాగున్నాను. ముందుగా మీరు చాలా బిజీ షెడ్యూల్లో కూడా మాకు కొంత సమయాన్ని కేటాయించినందుకు చాలా కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. ఎలా చూడాలి అంటే ఈ కరోనా నేపథ్యం, మరోవైపు కొంత మళ్ళీ లాక్డౌన్ ఎక్స్టెన్షన్ అవుతుంది. ఈ యాంగిల్స్ లో మనకు వచ్చేసరికి చాలా మంది ఇంట్లో పెద్దవాళ్ళు నరాల బలహీనత, నరాలకు మెదడు తలకు సంబంధించి లేకపోతే పెయిన్స్ అని ఇంకో రకంగా బాధపడుతున్నారు. ఎటువంటి కాంప్లికేషన్స్ అంటే వీళ్ళు రెగ్యులర్ గా మెడిసిన్స్ వాడుతున్నప్పటికీ కూడా కొంత కాంప్లికేషన్స్ వస్తున్న నేపథ్యంలో ఇంట్లోనే ఉండి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి బేసిక్ గా? కృష్ణమోహన్ గారు, ఇప్పుడు ఇదొక గ్లోబల్ ఇష్యూ అయిపోయింది. అండ్ మనం ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇలా ఇష్యూ అవుతుందని అనుకోలేదు. ఐ థింక్ ఇట్ ఈస్ టేకన్ అప్, సర్ప్రైజ్ గా ఉంది. యాక్చువల్లీ మనం ప్రిపేర్డ్ గా కూడా లేదు. వ్యాధి నరాల సంబంధం మీద ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అది అర్థం చేసే ముందు మనం కరోనా విషయం మీదే ఒక బ్రీఫ్ గా నేను చెప్తాను. కరోనా వైరస్ ఈజ్ ఎ వైరస్. దాన్ని ఇప్పుడు ఆ వైరస్ మన బాడీలో చేరిపోయి వ్యాధిన మనం COVID-19 గా చెప్పేది. చైనా వుహాన్ నుంచి వచ్చి మళ్ళీ అది మొత్తం గ్లోబల్ స్ప్రెడ్ అయిపోయింది. అండ్ మార్చ్ 2020లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని పాండమిక్ అన్న గ్లోబల్ పాండమిక్ అన్న పేరు ఇచ్చారు. పాండమిక్ అంటే ఒక చోట్ల అయితే అది ఎండమిక్ అయ్యేది. ఇప్పుడు మన ప్రాంతంలో మాత్రం అయితే మలేరియా మనకు మాత్రం ఉంది, వేరే దేశంలో లేదు, వేరే రాజ్యంలో లేదు, అట్ట స్మాల్ ఏరియాస్ లో మాత్రం ఉండేది. అది మనం ఎలా చూసుకొని అది కంటిన్యూ కర్టైల్ చేయాలి. కానీ దిస్ ఈజ్ ఎ పాండమిక్. ఎవరి నుంచి ఎక్కడి నుంచి ఏ పర్సన్ నుంచి మనకు వచ్చేది అది మనకి తెలీదు. ఎందుకంటే ఆ కరోనా వైరస్ విషయంలో అద్భుతంగా ఏముంది అంటే, విచిత్రంగా ఏముందంటే, వీ డోంట్ హ్యావ్ ఇమ్యూనిటీ టు ఇట్. అంటే ఇప్పుడు ఈ వైరస్ కొత్తగా బాడీలో చేరుతుంది కాబట్టి మనకు వైరస్ మీదే ఇమ్యూనిటీ లేదు. ఇమ్యూనిటీ అంటే ఏంటి అంటే, పాత ఇప్పుడు మనకు జలుబు వచ్చేది, జ్వరం వచ్చేది, చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సా లాగా వచ్చేది, మన బాడీయే దానిలో యాంటీబాడీస్ తయారు చేసి దాని మీదే మనం ఒక స్ట్రాంగ్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ దిస్ వైరస్ నో హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ ఇమ్యూనిటీ. కాబట్టి ఆ వైరస్ స్ప్రెడ్ అయ్యేది, కంటేజియస్ చెప్పేది, అది చాలా హైగా ఉంటుంది. ఇన్క్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. ఏ మనిషికి కూడా ఒక వైరస్ వచ్చేస్తే ఇమ్మీడియట్ గా బాడీలో చేరిపోయి ఆ దాని మీద సమస్యలు వ్యాధి వచ్చేది ఉండకపోవచ్చు. ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటే ఆ బాడీలో చేరిపోయి తర్వాత ఆ వ్యాధి లాగా బయటపడేది. సో దాట్ ఈస్ అరౌండ్ 4 to 5 to 15 days. కానీ ఇంకా లాంగ్ గా కూడా మనకి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. 4 to 5 days దాకా పేషెంట్ లోపల బాడీలో వైరస్ ఉంటే కూడా బాడీలో సమస్యలు బయట కనిపించదు. సో దాట్ ఈస్ వెరీ డేంజరస్, రైట్? ఆ 5 days లో ఇప్పుడు ఒక ఫార్ సమ్ ఎక్స్ పేషెంట్ కి పక్షవాతం వచ్చింది అనుకో, ఆ పేషెంట్ హాస్పిటల్కి వస్తారనుకో, కానీ ఆ పేషెంట్ కి బాడీలో వైరస్ ఉందనుకో, అది బయటపడేది ఎప్పుడు? 5th or 6th day. సో దిస్ ఈస్ నోన్ యాజ్ ప్రీ సిమ్టోమాటిక్ ఆర్ ఏసిమ్టోమాటిక్ స్ప్రెడ్. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అన్న, అది ఒకటి. ఆ స్ప్రెడ్ లేకపోతే మనకి పేషెంట్కి ఉండే సమస్యలో మోస్ట్లీ లంగ్ సంబంధే ఉంటుంది. అంటే న్యూరాలజీ సంబంధం అయితే ఏమీ కనిపించట్లేదు ఇప్పుడు. ఓన్లీ స్మాల్ కేసెస్ ఇన్ ద గ్లోబ్, అంటే ప్రపంచంలో ఎక్కడో ఒకటి డిస్క్రైబ్ అయ్యేది, కానీ దాదాపు ఇప్పుడైతే మనకి ఇన్ఫర్మేషన్ లేవు. జ్వరము, దగ్గు, ఆయాసము, బ్రెత్లెస్నెస్, బాడీ పెయిన్స్, హెడేక్ ఉండొచ్చు అని అందరికీ. ఈ విధంగా ఉంటే అందరికీ కోవిడ్ కాదు. సో దట్ ఈస్ ఆల్సో దే. మీరు ఎవరికైనా ఎటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ హాస్పిటల్లో COVID-19 డెసిగ్నేటెడ్ హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే టెస్టింగ్స్ చేసేది.
ఇప్పుడు నరాల సంబంధి దీని మీద ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటుందా? కృష్ణమోహన్ గారు, ఇది ఇప్పుడు రెండు ప్రకారంగా ఉంటుంది. సో లెటస్ సే ఇట్ ఈస్ ఎ లాక్డౌన్ పీరియడ్. ఇప్పుడు 1 month దాకా మామూలు ఎమర్జెన్సీ సర్వీసెస్ వీఆర్ ఆల్ రన్నింగ్ 100%. ఎవరికైనా ఇబ్బంది అయితే వాళ్ళు ఎమర్జెన్సీకి రావచ్చు. 24 hours 365 days ఎవ్రీ టైమ్ ఎనీ హాస్పిటల్ మీ ఎమర్జెన్సీ సర్వీస్ ఉంటుంది. కానీ వాట్ అబౌట్ ద క్రానిక్ కేసెస్? క్రానిక్ కేసెస్ అంటే పక్షవాతం ఉండే పేషెంట్స్ ఉంటారు, మూర్ఛవ్యాధి పేషెంట్స్ ఉంటారు, ఇంకా పార్కిన్సోనియన్ పేషెంట్స్ ఉంటారు, క్రానిక్ హెడేక్ ఉండే పేషెంట్స్ ఉంటారు. అటువంటి సివియరిటీలో అంటే స్ట్రోక్, ఎపిలెప్సీ, పార్కిన్సన్ దగ్గర మనం చూడాల్సి వస్తుంది. హెడేక్స్, బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్, దే ఆర్ మోర్ క్రానిక్. అంత దగ్గర చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అంత మెడికేషన్స్ కొన్నిసార్లు అవసరం కూడా ఉండదు. ఎవరైనా మన ఇటువంటి పేషెంట్స్ ఎవరైనా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందా ఈ COVID-19 టైంలో అని చెప్తే, జాగ్రత్త అయితే అందరు ఉండాలి. Every person needs to be cautious. Every person, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ అన్ని సైట్స్లో మనకి చెప్పే ప్రికాషన్స్ ఎనీ టైమ్ అది పాటించాలి. అంటే ఇప్పుడు 8 to 9 దాకా గవర్నమెంట్ మాకు రెస్ట్రిక్షన్ ఇచ్చారు, రిలీజ్ చేశారు. ఐ కెన్ గో అవుట్, నేను ఏదైనా సామాన్ తెచ్చుకుంటే ఆ టైంలో అందరూ ఇట్లా గుంపుగా పోయి చేసుకోవడం, ఊరికే ఒకరోజు నేను ఇది తీసుకుంటాను మర్చి రోజు అది తీసుకుంటాను. నో, లిమిట్ యువర్ యాక్టివిటీస్, లిమిట్ యువర్ సోషల్ యాక్టివిటీస్. ఇప్పుడు కావాలంటే అన్ని మనం లిస్ట్ పెట్టుకొని 5th day వెళ్ళండి. సో నంబర్ ఆఫ్ పీపుల్ సరౌండింగ్ క్రౌడెడ్ ఏరియాస్ మనం తగ్గించుకోవచ్చు. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ వెరీ నెసెసరీ, డోంట్ గో. ఎల్డర్లీ పీపుల్, వయసు ఉండే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. దట్ ఈస్ వై వి సే యంగ్స్టర్స్ ఉండే హౌస్ వాళ్ళు మాత్రం బయట వెళ్ళి ఏదో ఒకటి సామాన్ తెచ్చుకోవడం కానీ ఏమైనా ఉంటే వెళ్ళాలి. ఓల్డర్ పీపుల్ ఇంట్లోనే ఉండడం బెటర్. వాళ్ళకు ఉండే బీపీ, షుగర్ అండ్ అదర్ క్రానిక్ డిజీజెస్ ఉండే టాబ్లెట్స్ కంటిన్యూస్గా మింగాల్సి వస్తుంది. డాక్టర్ 1 month దాకా రాశారు, డాక్టర్ అవైలబిలిటీలో లేదు, అవుట్ పేషెంట్లో లేదు. డాక్టర్ ఇస్ దేర్ బట్ డాక్టర్ అవుట్ పేషెంట్ సర్వీసెస్ అందరి కోసమే స్టాప్ చేయమని చెప్పారు గవర్నమెంట్. ఎందుకంటే అక్కడ క్రౌడింగ్ అవుతుంది అండ్ హాస్పిటల్ ఏరియాస్ ఆర్ ద మెయిన్ హబ్ కాబట్టి ఫర్ ద పబ్లిక్ ఓన్లీ అవుట్ పేషెంట్ సర్వీసెస్ ఓన్లీ ఎమర్జెన్సీ కోసం రెస్ట్రిక్ట్ చేసేది. సో వాళ్ళు మాత్రం ఉండే టాబ్లెట్స్ వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉండాలి. లెటెస్సే బీపీకి వాడుతున్నారు, కంటిన్యూ చేయాలి. షుగర్కి వాడుతున్నారు, కంటిన్యూ చేయాలి. అండ్ ఐ హోప్ దట్ షుగర్ వాళ్ళు క్రానిక్ ఉండే లాంగ్ స్టాండింగ్ వాళ్ళ దగ్గర గ్లూకోమీటర్ ఉంటుంది, 1 touch ఉంటుంది, వాళ్ళు సమయానికి చూడొచ్చు. అండ్ వాళ్ళ ఇన్ కేస్ వాళ్ళ హాస్పిటల్ డాక్టర్ దగ్గర కాంటాక్ట్లో ఉంటే దే కెన్ సెండ్. ఇప్పుడు షుగర్స్ ఒక హైలో ఉంది, బీపీ మానోమీటర్ ఇప్పుడు అందరి దగ్గర చెకింగ్లో ఉంటుంది డిజిటల్. ఇఫ్ యూ ఫైండ్ యువర్ బ్లడ్ ప్రెషర్ ఇస్ వెరీ హై, 1 reading 2 readings హై అయితే మీ డాక్టర్కి ఆ వాల్యూ మీరు వాట్సాప్ చేయొచ్చు. ఆర్ డాక్టర్ దగ్గర సిస్టమ్ ఉంటుంది, లైక్ ఇన్ ఆర్ డిపార్ట్మెంట్ వీ హ్యావ్ అ PA. So you can send everything, మీ ప్రిస్క్రిప్షన్ కార్డ్ విత్ యువర్ బీపీ రీడింగ్స్. అప్పుడు డాక్టర్కి గుర్తు వస్తుంది, బికాజ్ వీ కాంట్ రిమెంబర్ హూ ఇస్ హూ. అప్పుడు జస్ట్ ఒక బీపీ రీడింగ్ చెప్తే మనం ఒక బీపీ టాబ్లెట్ చెప్పడం మీకోసం అది బాగుండదు. సో వీ నీడ్ టు టెల్. స్ట్రోక్ ఉందనుకోండి, పక్షవాతానికి సంబంధి బ్లడ్ థిన్నర్స్ మధ్యాహ్నం ఉండే టాబ్లెట్, కొలెస్ట్రాల్కి సంబంధి నైట్ ఉండే టాబ్లెట్, అదైతే లైఫ్ లాంగే. సో ఇన్ ఎనీ కేస్ ఇట్ ఈస్ అ లైఫ్ లాంగ్ మెడికేషన్. ఏ పరిస్థితిలో కూడా అది స్టాప్ చేసుకోవడం కుదరదు. ఇట్ క్యాన్ ఓన్లీ బి స్టాప్డ్ ఇఫ్ పేషెంట్ ఏమైనా ప్రొసీజర్కి వెళ్తున్నాను అంటే, ఇటువంటి ఇప్పుడు పరిస్థితిలో అయితే ఎలెక్టివ్ ప్రొసీజర్స్ ఆర్ ఆల్ క్లోజ్డ్ కాబట్టి దెర్ ఇస్ నో ఇష్యూ అబౌట్ దాట్ ఆల్సో. సో బీపీ, షుగర్, పక్షవాతానికి సంబంధి 2 టాబ్లెట్స్ అండ్ ఇన్ జనరల్ అదర్ సప్లిమెంట్స్ ఏమైనా ఉంటే అది వాడచ్చు. కానీ ఇంపార్టెంట్ టాబ్లెట్స్ ఆర్ దీస్ 4 or 5. ఈ 4 or 5 ఏ పరిస్థితిలో కూడా స్టాప్ చేయకూడదు. ఫార్మసీస్ ఓపెన్ అయితే మీ టాబ్లెట్లో కొన్నిసార్లు బ్రాండ్ నేమ్ చేంజ్ అవ్వచ్చు. అప్పుడు మనకి భయం వస్తుంది, ఏమన్నా టెన్షన్ అవుతుంది. అండ్ ఎస్పెషలీ ద ఎల్డర్లీ పీపుల్ దే గెట్ ఫ్రైటెండ్. మీరేం చేయాలంటే యూ నీడ్ టు సీ ద కంటెంట్ ఆఫ్ ద టాబ్లెట్. అప్పుడు ఏదైనా ఉంటే ఆ టాబ్లెట్ కంటెంట్ అండ్ ద డోస్ కూడా. ఎందుకంటే కొన్నిసార్లు బ్లడ్ థిన్నర్ 75 ఉంటుంది, కొన్నిసార్లు 150 ఉంటుంది. సో మీరు చూడాల్సి వస్తుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యంగ్స్టర్, ఇంట్లో ఉండే యంగ్స్టర్ పోయి చూసుకొని ఇఫ్ ఇట్ ఈస్ సేమ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. రెండోది మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది మూర్ఛవ్యాధి పేషెంట్. మూర్ఛవ్యాధి కూడా ఇటువంటి పరిస్థితిలో ఇప్పుడు డాక్టరు రాసే టాబ్లెట్ ఇప్పుడు ఆ డోస్లోనే వాడుతూనే ఉండాలి. ఒక డోస్ మిస్ అయితే
ఏదైనా ప్రాబ్లం అయితే ఫిట్స్ వచ్చింది అనుకోండి, సో డోంట్ గెట్ వరీడ్. అంత భయం ఉండకూడదు. సో అదే టాబ్లెట్ వేసుకోండి. కానీ ఏదైనా పరిస్థితిలో ఫిట్ వచ్చింది అనుకో, 4 to 5 minutes దాకా పేషెంట్కి కాన్షియస్ రాలేదంటే ఇమ్మీడియట్ హాస్పిటల్ సర్వీసెస్కి వెళ్ళిపోవాలి. యూ హ్యావ్ టు గో ఆఫ్ టు ద హాస్పిటల్. సో ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆర్ ఆల్ ద టైమ్ దేర్. మీరు అపోలో హాస్పిటల్ అయితే అపోలో అంబులెన్స్ని పిలవాలి. మీ దగ్గర ఉండే ఏదైనా హాస్పిటల్ అయితే అక్కడ, బికాస్ ఇమ్మీడియట్ ఉండే కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్క ఫిట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఒక ఫిట్ వచ్చే అవకాశాలు ఉంటుంది, ఉండకపోవచ్చు. సో వీ డోంట్ నో. నెక్స్ట్ ఫిట్ ఇంకా తీవ్రంగా అయితే మీరే బాధపడతావు, కాబట్టి యూ నీడ్ టు గో టు దాట్. మేడం, ఇక్కడ బేసిక్ గా కొంతమందికి కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ లిక్కరు, స్మోక్, తర్వాత డిఫరెంట్ వాళ్ళ అలవాట్ల ప్రకారం ఈ లాక్డౌన్ పీరియడ్ వచ్చేసరికి ఇవన్నీ కూడా కొంత లాక్ అయ్యాయి. దీంతో కొంత ఇంట్లో వాళ్ళు కొంత ఫ్రస్ట్రేషన్ పోవడం, కొంత నరాలు అన్ని కూడా లాక్కుంటున్నాయి, నరాలు వణుకుడు, తర్వాత ఇవంతా కూడా వస్తుంది అనేది చాలా మంది పబ్లిక్ మాట్లాడుతున్నారు. అటువంటి వారి పరిస్థితి ఎలా హ్యాండిల్ చేయాలి మేడం? ఎమర్జెన్సీ ఇప్పుడు హాస్పిటల్లో వాళ్ళ ఇంట్లలో ఉన్నారు, హాస్పిటల్ అందుబాటులో లేదు, డాక్టర్స్ అందుబాటులో లేనప్పుడు ఒక న్యూరాలజిస్ట్గా ఈ నరాలకు సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వెంటనే? అబ్సల్యూట్లీ రామోహన్ గారు, ఇది వాట్ హెస్ హ్యాపెండ్ ఇస్ దట్ బ్యాన్ వల్ల సడన్ స్టాప్ అయింది. ఎందుకంటే కొద్దిగా తీసుకొని వాళ్ళ అడిక్షన్ వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు, కానీ సమ్ ఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ అంటే వితౌట్ డ్రింక్ అండ్ వితౌట్ స్మోక్ వాళ్ళకి జరగదు. సో ద నికోటిన్ అండ్ ఆల్కహాల్ కంటెంట్, ఇథనాల్ కంటెంట్ సడన్ గా బాడీలో లో అయిపోతే వాళ్ళకి రకరకాలుగా సమస్యలు రావచ్చు. కానీ కృష్ణ మెయిన్లీ ఇది సైకాట్రీ సిమ్టమ్స్ ఎక్కువ. సో దే హ్యావ్ టు మీట్ ద సైకాట్రిస్ట్. ఎందుకంటే అన్కంట్రోలబుల్ బట్ డెలీరియం ట్రెమర్స్, ఆల్కహాల్ విడ్రాల్ సిమ్టమ్స్ వచ్చేది, హైపర్ యాక్టివ్ అయిపోయేది, పిచ్చిగా తయారైపోయేది, హ్యాండ్స్ లెగ్స్లో షేకింగ్ లాగా వచ్చేది, నడవడానికి ఇబ్బంది అయ్యేది. అంటే అది కాకుండా కుదరదు, అటువంటి పరిస్థితి వచ్చేది. అండ్ ఇన్ సివియర్ కేసెస్ ఫిట్స్ కూడా రావచ్చు. సో దట్ కెన్ ఆల్సో హ్యాపెన్. ఇటువంటి సివియర్ ప్రాబ్లం అయితే ఇంట్లో మనం ఏది చూసుకోవడం కుదరదు. హీ రిక్వైర్స్ మెడికేషన్, హీ రిక్వైర్స్ ట్రీట్మెంట్. అంటే సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. విచ్ ఎవర్ హాస్పిటల్ ఇస్ నియర్ టు యూ, విచ్ దీంట్లో సైకాట్రీ ఫెసిలిటీ ఉందో కనుక్కోవాలి. ఎందుకంటే ఆ హాస్పిటల్ వెళ్ళాలి, మళ్ళీ టైం వేస్ట్, మళ్ళీ ఆ హాస్పిటల్కి వెళ్ళాలి. సో ఆల్వేస్ ఇప్పుడంటే పరిస్థితిలో బిఫోర్ యూ లీవ్ ద హౌస్, ఎమర్జెన్సీ అయితే ఇట్స్ అన్ ఎమర్జెన్సీ, మీరు వెళ్ళిపోవాలి. కానీ ప్లాన్డ్ అయితే పికప్ ద ఫోన్, గూగుల్లో చూడండి ఆ హాస్పిటల్, ఆ డాక్టర్ ఏ టైంలో ఉంటారు, అంటే సో దట్ ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ యూ. మీరు ఎక్కువసేపు హాస్పిటల్లో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. డోంట్ గెట్ ఎక్స్పోజ్ టు మోర్ పీపుల్ అరౌండ్ ద హాస్పిటల్. అప్పుడు సైకాట్రిస్ట్ని కలవాల్సి వస్తుంది. ఇన్ జనరల్ డ్రింకింగ్ అండ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ చేయకూడదు, కానీ దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం టు సప్రెస్. ఒకేసారి ఆపడం అయితే పేషెంట్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం కోపింగ్ కెపాసిటీ ఉంటే దిస్ క్యాన్ కమ్ అవుట్ ఆన్ దేర్ ఓన్. చిన్న సమస్య అయితే దే షుడ్ బి మోర్ బోల్డ్. వాళ్ళు మైండ్ డైవర్ట్ చేసుకోవాలి. సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజెస్, జస్ట్ బయట ఉండే, నాట్ అవుట్ సైడ్ యువర్ గేట్ బట్ ఇన్ సైడ్ యువర్ హౌసెస్, ఫ్రెష్ ఎయిర్లో తిరగడం, సమ్ సార్ట్ ఆఫ్ యోగా ఎక్సర్సైజెస్, సమ్ సార్ట్ ఆఫ్ మెడిటేషన్, ఈట్ హెల్దీ ఫుడ్, అన్ని ప్రకారంగా ఫ్రూట్స్, వెజిటబుల్స్, వాట్ ఎవర్ ఇస్ నీట్, క్లీన్, వాష్డ్ అండ్ క్లీన్ ప్రాపర్లీ, అటువంటి తీసుకోండి. సమ్ ఎంగేజింగ్ ఇన్ యాక్టివిటీస్ విత్ ఫ్యామిలీ మెంబర్స్, దాంట్లో కొంచెం హ్యాపీగా ఉండేది, ఆనందంగా ఉండేది. ఇట్స్ ఆల్ విత్ ద డోపమైన్. అబ్సల్యూట్లీ మనం మైండ్ డైవర్ట్ చేసుకుంటే యూ వుడ్ నాట్ బి రిక్వైరింగ్ దట్. బట్ ఇన్ సివియర్ కేసెస్ యూ హ్యావ్ టు గో టు ద హాస్పిటల్. అంటే ఓకే, ఇన్ కేస్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఈ లిక్కరు లేకపోతే స్మోక్ అలవాటు వాళ్ళు ఉన్న పరిస్థితి మేడం. ఇన్ కేస్ అలవాటు లేదు, ఫర్ సపోజ్ వాళ్ళకి ఎవరికి అలవాటు లేదు, సడన్ గా ఇంట్లో ఉండి కూడా ఈ మధ్య కొంత ఫ్రస్ట్రేషన్లోకి వస్తున్నారు. భార్యాభర్తలు మాట్లాడుకోవడం, ఏదో చిన్న ఇష్యూస్ రావడం, సమ్ ఫ్రస్ట్రేషన్లోకి వచ్చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటి టైంలో కొన్ని ఫిట్స్ వచ్చేది కూడా అనుకోకుండా, మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఫిట్స్ వస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. కొంతమందికి సడన్గా ఇంట్లో ఉండి ఏంటి మనం ఇలా అయిపోయామా, ఇంట్లోనే ఉండాల్సి వస్తుందా అనేది కొంత ఆ టెన్షన్లో కూడా కొంత వరి వచ్చి ఈ నర్వ్స్ హెడేక్ రావడం, తర్వాత బ్యాక్ పెయిన్స్ అనేవి ఇవన్నీ వస్తున్నాయి. అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇటువంటి పరిస్థితిలో ఫిట్స్ రాదు, అంటే ఫిట్స్ లాగా ప్రవర్తనం వస్తుంది. దే ఆర్ నోన్ యాజ్ నాన్ ఎపిలెప్టిక్ అటాక్స్.
ఎందుకంటే ఇక్కడే మన బ్రెయిన్ ఉంది, ఇక్కడే మన మైండ్ ఉంది. బ్రెయిన్ నుంచి వచ్చేది మూర్ఛవ్యాధి, దాంట్లో స్పార్క్ వచ్చేది, మంచం కింద పడిపోయేది, చేయి కాలు కొట్టుకోవడం, నొరుగు రావడం, ఒక్కొక్కసారి యూరిన్ మోషన్ పాస్ అయిపోవడం. దట్స్ ఎ ప్రాపర్ ఫిట్. కానీ ఫిట్ లాగా ప్రవర్తనం అంటే యాంగ్జైటీ అయిపోతే, బాధలు అయిపోతే, కోపం వచ్చేస్తే, రెస్ట్లెస్ అయిపోతే, ఒక లిమిట్ దాటిపోతే వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు. అంటే వాళ్ళకి మనసులో ఏదో వస్తే వాళ్ళు చేసుకోవడం, ఆవేశం తీసుకోవడం, అలా చేసేస్తే అది అగైన్ ఇట్ ఈస్ అన్ యాంగ్జైటీ డిసార్డర్. ఇట్స్ నాట్ ఎ ఫిట్. ఇది అన్ని చేయడానికి, రాకుండా ఉండేదానికి ఫ్యామిలీ మెంబర్స్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ యూ కెన్ డూ ఎట్ హోమ్. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. మనం ఇంతకాలం వరకు ఎప్పుడు నేను ఇది చేయలేకపోయింది, మా ఇంట్లో ఈ పని ఉంది, ఇది మాకు టైం లేదు, నేను కూర్చోలేకపోయాను, నేను ఇది చూడలేకపోయాను, 100 ఐటమ్స్ మనం చెప్పేది. కానీ ఇప్పుడు ఎవరు కూడా అది చేయడానికి ఇష్టపడటం లేదు. ఎవరికి కూడా అందరికి బయట వెళ్ళిపోవాలి, పనికి వెళ్ళిపోవాలి. ఇంతకాలం వరకు మనం లీవ్ ఒక్క రోజు కూడా దొరకలేదని చెప్పే పరిస్థితిలో ఐ అండర్స్టాండ్ దిస్ ఇస్ అ ఫోర్స్డ్ లీవ్, ఇట్స్ నాట్ ఎ ప్లాన్డ్ లీవ్. కాబట్టి ఎవరికి కూడా సంతోషం ఉండదు. కానీ ఇఫ్ యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ యాక్షన్, రోజుకి మెడిటేషన్ చేసుకోండి, యోగా నేర్చుకోండి. దెర్ ఆర్ సో మెనీ యాప్స్ ఆన్ ద గూగుల్ అండ్ యూట్యూబ్, రికమెండెడ్ సైట్స్ నుంచి తీసుకొని ఆ ఎక్సర్సైజెస్ చేసుకోండి. గో వాక్ అరౌండ్ యువర్ హౌస్, ప్లే విత్ యువర్ చిల్డ్రన్. ఏదైనా ప్రొడక్టివ్ మీ బ్రాంచ్లో ఉండేది, సంథింగ్ యూ రీడ్ పేపర్స్ అవుట్ ఆఫ్ దట్ గూగుల్. అండ్ టూ మచ్ ఆఫ్ ఫండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నెట్ నుంచి, కరోనా వైరస్ అండ్ COVID-19 దగ్గర నుంచి తీసుకోబాకండి. వాట్ యు నీడ్ టు నో అంతవరకు చూసుకోండి, అదర్వైజ్ ఫ్రైట్ పెరుగుతుంది. సో జాగ్రత్తగా ఉండడం, వాష్ యూర్ హ్యాండ్స్, బయట వెళ్ళేటప్పుడు వాష్ యూర్ హ్యాండ్స్ ప్రాపర్లీ. అన్నెసెసరీగా అన్ని చోట్ల పోయి చేత్తో తాకబాకండి. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ డోంట్ టచ్ యువర్ ఫేస్, టచ్ యువర్ ఐస్, టచ్ యువర్ మౌత్, ఏది కూడా టచ్ చేయబాకండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ గో టు ద వాష్రూమ్. మీ క్లోత్స్ కానీ, స్పెక్టికల్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెన్ యూఆర్ గోయింగ్ అవుట్ అవాయిడ్ ఏదైనా రింగ్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ ఏదైనా అవాయిడ్ చేయండి. బికాజ్ నాట్ నెసెసరీ, అన్ని మనం వాష్ చేయలేము కాబట్టి. టేక్ ఎ స్మాల్ స్లింగ్ బ్యాగ్ ఓన్లీ. పెద్ద పెద్ద బ్యాగ్ తీసుకొని అది అక్కడ పెట్టుకోవడం, ఇక్కడ పెట్టుకోవడం అది చేయబాకండి. అండ్ దూరం మెయింటైన్ చేయండి. జస్ట్ బీ అ లిటిల్ అవే. అండ్ ఎస్పెషలీ ఇఫ్ సంబడి ఈస్ కాఫింగ్ ఆర్ సంబడి హ్యాస్ గాట్ ఎనీ డిసీజ్, దాని నుంచి దూరం ఉండండి. అండ్ దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ దట్ యూ క్యాన్ డూ. యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఇప్పుడు రాకుండా చూడటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీ మనస్థితి, పరిస్థితి ఎలా ఉంటుందో ఆ ప్రొడక్టివిటీయే వన్స్ ద లాక్డౌన్ గెట్స్ ఓవర్ మీరు ఆ ప్రకారంగానే పని చేయగలుగుతారు. ఇఫ్ యు ఆర్ నాట్ హెల్దీ ఇన్ యువర్ మైండ్ నౌ, అప్పుడు మీ ఫిజికలీ కానీ మెంటలీ కానీ రెండిట్లో మీరు పని చేయలేనండి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ కీప్ అవర్ సెల్స్ ఫిట్ నౌ. అంటే ఇప్పుడు బేసిక్గా ఒక వర్క్ మీదనో ఒక మూడ్లో ఉండేవాళ్ళు, ఎప్పుడు 24 hours బిజీగా, మార్నింగ్ 7కి వెళ్తే నైట్ 10కి వచ్చేవాళ్ళు, ఈ లాక్డౌన్ పీరియడ్లో, మళ్ళీ లాక్డౌన్ ఎక్స్టెన్షన్ అయిన పీరియడ్లో దే ఆర్ ఫీలింగ్ మోర్ ఫ్రస్ట్రేటెడ్. కొంత ఫీల్ అవుతున్నారు. కారణం ఏంటంటే, ఏంట్రా మనం ఇంకా ఇంట్లోనే ఉండాల్సి వస్తుందా, మనం బయటకు పోలేకపోతున్నాం, లేదు వర్క్ పడ్డాను, లేదు ఇంట్లో పడ్డాను, అన్ని డిఫరెంట్ అంటే ఇంట్లో బయటికి వెళ్తేనే మనకి ఫుడ్ రిమైనింగ్ వస్తుంది. అటువంటి అంటే ఇటువంటి కేసెస్లో వాళ్ళు ఫ్రస్ట్రేటెడ్ అవుతున్నప్పుడు ఎమర్జెన్సీ ఏదైనా ఇంట్లో లేదు, మెడికల్ షాప్లో దొరికే ఏదైనా మెడిసిన్స్, అటువంటి వాటిల్లో ఎటువంటిని చూస్ చేసుకోవాలి, ఎటువంటి మెడిసిన్ని మనం కొంత ఇమీడియట్గా మనం డాక్టర్ దగ్గరికి పోలేని పరిస్థితి కూడా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో కొందరు డాక్టర్లు కూడా అందుబాటులో లేని పరిస్థితులు కూడా ఉంటాయి. వాళ్ళకి ఎటువంటి ఎమర్జెన్సీకి మనం ఎటువంటి ట్రీట్మెంట్, ఇంట్లో ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలి, ఇంట్లో ఉండేవాళ్ళు, లేదు మెడికల్ షాప్లో ఎటువంటి మెడిసిన్ని తీసుకోవాలి? దీంట్లో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ లేదు, బికాజ్ ఇట్స్ నాట్ అన్ ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, నేను యాజ్ ఎ న్యూరాలజిస్ట్ మనం చెప్పేది పక్షవాతం, మూర్ఛ వస్తే, పేషెంట్ మత్తుగా అయిపోతే, ఫేస్ ఒక పక్కకు పోతే, చేతులు కాళ్ళు వీక్నెస్ అయితే, నడిచేదానికి ఇబ్బంది అయితే, తల తిరిగి వామిటింగ్ అయి కింద పడిపోతే, విపరీతంగా తలనొప్పి ఫస్ట్ టైం ఇన్ యర్ లైఫ్ మీకు అలాగా కనిపిస్తే, చూపు తగ్గిపోతే, ఒక పక్క మాత్రం కనిపిస్తే కానీ మసగ్గా కనిపిస్తే, ఇటువంటి పక్షవాతానికి సంబంధి ఉండే ఒక సమస్యలు ఇమ్మీడియట్ హాస్పిటల్ సర్వీసెస్కి వెళ్ళిపోవాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్, మీరు హాస్పిటల్కి వెళ్ళాలి. మనకి ఎవాల్యుయేట్ చేసుకొని, మనం స్కాన్ చేసుకొని, మీకు యాంగ్జైటీ సిమ్టమ్స్ వల్ల వచ్చిందా, లేదంటే బ్రెయిన్ సమస్య వల్ల వచ్చిందా, దట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. దట్ ఈస్ అ మెడికల్ ఎమర్జెన్సీ విత్ కోవిడ్ ఆర్ వితౌట్ కోవిడ్. దాంట్లో there is no change.
వీ హ్యావ్ నాట్ చేంజ్డ్, అవర్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆర్ రన్నింగ్. ఇటువంటి పరిస్థితి వస్తే ఇమీడియట్ ఎమర్జెన్సీకి వెళ్ళిపోవాలి. యూ విల్ బి సీన్ బై ద ఎమర్జెన్సీ ఫిజిషియన్ ఇమీడియట్లీ టేకెన్ కేర్ ఆఫ్. రెండోది, యాజ్ ఐ జస్ట్ మెన్షన్డ్, మూర్ఛ వ్యాధి ఉంటే పేషెంట్ కానీ కొత్తగా చెయ్యి కాలు పడిపోవడం, చెయ్యి కాలు కొట్టుకోవడము, పడిపోయి నొరుగు రావడం, యూరిన్ మోషన్ రావడం, ఆయన 5 minutes దాకా అన్కాన్షియస్ పరిస్థితి అయితే ఇమ్మీడియట్ హాస్పిటల్ సర్వీసెస్కి వెళ్ళిపోవాలి. బికాజ్ యూ కెనాట్ టేక్ ఎ రిస్క్. ఒక్కసారి ఫిట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫిట్ వచ్చే అవకాశాలు కూడా ఉంటుంది. అది పేషెంట్స్ టాబ్లెట్ వేసుకొని మర్చిపోయే వల్ల ఉండొచ్చు, లేదంటే బ్రేక్ త్రూ సీజర్స్ చెప్పేది కరెక్ట్గా వాడుతానే ఉంటే కూడా రావచ్చు. బికాజ్ యాజ్ యూ జస్ట్ మెన్షన్, ఇప్పుడు ఉండే ఆ యాంగ్జైటీలో పేషెంట్స్కి నిద్ర రావట్లేదు, ఎందుకంటే బయట వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉన్నారు, ఇంట్లో పరిస్థితిలో నోబడి క్యాన్ గెట్ స్లీప్ అటువంటి పరిస్థితి. కానీ ఆ విధంగా ఈ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్కి దెర్ ఇస్ నో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్. ఇన్ ఎనీ కేస్ ఏదైనా ఉంటే కూడా హీ హ్యాస్ టు కన్సల్ట్ ద సైకాట్రిస్ట్. ఎందుకంటే ఈ సమయంలో ఎడిక్టివ్ కెపాసిటీ ఉండకూడదు. సో హీ గోస్, ఏదైనా నిద్రకి మందులు తీసుకోవడం అనుకోండి, ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్ ఇస్ ఫర్ 2 weeks, కానీ అంత బాధలో ఉన్నారు. సో ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ చెప్పేది మన లాంగ్వేజ్లో ఓటీసీ డ్రగ్స్ పోయి తీసుకోవడం, ఫార్మసీ నుంచి తీసుకోవడం, వేసుకోవడం, పోయి తీసుకోవడం, వేసుకోవడం. అటువంటి పరిస్థితిలో దే కెన్ గెట్ హ్యాబిచుయేటెడ్ టు దాట్ ఆల్సో. ఆ హ్యాబిచుయేషన్ అయితే మళ్ళీ లాక్డౌన్ పీరియడ్ స్టాప్ అయిపోతే దీని నుంచి బయటపడాలి, ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడాలి, యాంగ్జైటీ, డిప్రెషన్ నుంచి, మెడిసిన్ నుంచి కూడా బయటపడాలి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో హీ హ్యాస్ టు కన్సల్ట్ ద సైకాట్రిస్ట్. సైకాట్రీ అవుట్ పేషెంట్స్ కొన్ని హాస్పిటల్స్లో అయితే కంపల్సరీ ఉంటుంది. నాట్ ఆల్ హాస్పిటల్స్ ఆర్ క్లోజ్ డౌన్. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే మాత్రం. బట్ వీ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు కోప్ విత్ యువర్ ప్రాబ్లమ్స్. ఆ హ్యూమన్ బీయింగ్లో ఎబిలిటీ ఉంటుంది, యూ క్యాన్ కోప్. అంటే డోంట్ లెట్ ఇట్ రిలీజ్. అంటే నేను ఇలా అయిపోయాను ఇంకా నేను ఇంకా, నో, ఇట్స్ జస్ట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. మీ సేఫ్టీ కోసం, మీ ఫ్యామిలీ సేఫ్టీ కోసం, అండ్ ఫర్ ద హోల్ గ్లోబ్ సేఫ్టీ కోసం. అండ్ ఏదైనా మనిషి అనుకుంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ వర్క్ టు బి డన్. ఎంటర్టైన్మెంట్ లాగా ఉండొచ్చు, చదవడానికి ఉండొచ్చు, ఆర్టికల్ రాయడానికి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్, ప్లే విత్ యువర్ చిల్డ్రన్, మేక్ యూటిలైజ్ ఫర్ యువర్ టైమ్. ఫిజికలీ మీ యాక్టివ్ ఉండేదానికి ఉండొచ్చు, ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ, ఈట్ గుడ్ ఫుడ్, సంథింగ్ ఆర్ ద అదర్. యూ క్యాన్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ 24 hours టైం. అలాగా అనుకుంటే 24 hours కూడా తక్కువే పడుతుంది. సో డూ నాట్ గెట్ టు ద సైకాట్రిస్ట్ అంటిల్ అన్లెస్ నేను చెప్పే ఎమర్జెన్సీ, that is an emergency. He has to go to the emergency. అంటే మేడం, ఇప్పుడు కొంత వయసులో పెద్దవాళ్ళు మనం చెప్పినట్టు ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా చెప్తుంది. డయాబెటీస్, తర్వాత బీపీ ఉన్నవాళ్ళు, ఏజ్ బార్, సీనియర్ సిటిజన్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఇంట్లో వాళ్ళని దగ్గరుండి వాళ్ళకి అవసరమైనవన్నీ కూడా చూసుకోండి. అటువంటి వారిని ఇంట్లో ఉన్న యంగర్స్ ఎలా, అంటే యూత్, ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దవాళ్ళని ఏ విధంగా చూసుకోవాలి, ఏ విధంగా వాళ్ళని ట్రీట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళని మోల్డ్ చేయాలి? COVID-19 వచ్చే అవకాశాలు ఎల్డర్లీలో ఉంది అనే, కానీ యంగర్ ఏజ్లో కూడా రావచ్చు. మనం చూస్తానే ఉన్నాను మన ప్రదేశంలో కూడా యంగర్ పీపుల్ ఆర్ ఆల్సో గెట్టింగ్. కానీ ఓల్డర్ ఏజ్ కోమార్బిడిటీస్, మన లాంగ్వేజ్ చెప్పేది, బ్లడ్ ప్రెషర్ ఉంటే, హైపర్ టెన్షన్ వ్యాధి, డయాబెటీస్ ఉంటే, హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ. రెండోది బెడ్ రిడన్ పేషెంట్స్, వీల్ చైర్ బౌండ్ అయితే వాళ్ళకి. కానీ వాళ్ళు ఇంట్లోనే ఉంటే వచ్చే అవకాశం ఎలా ఉంటుంది? ఉండదు. ఎలా ఉండొచ్చు? ఇప్పుడు యంగ్స్టర్స్ ఇప్పుడు ఊరికే బండి తీసుకొని తిరగడం, మళ్ళీ ఊరికే వచ్చి తాతగారు మీరు ఎలా ఉన్నారు అన్నారు అలాంటి వచ్చి పోయి హగ్గింగ్ చేయడము, అంటే ప్రాక్సిమిటీ మెయింటైన్ చేయడం, దాని పరిస్థితుల్లోనూ రావచ్చు. దట్ ఈస్ వై వి సే ఎవ్రీబడి ఇన్ ద ఫ్యామిలీ హ్యాస్ టు టేక్ కేర్. ఎలా పరిస్థితిలో వీళ్ళు బాధపడాలా కాదు, బీపీ కంట్రోల్లో పెట్టుకోండి. యాజ్ ఐ సెడ్, స్విగ్మా డిజిటల్ మానోమీటర్ ఉంటే చూస్తానే ఉండండి. ఒక 10 millimeters or 20 millimeters ఇటు అయితే డూ నాట్ గెట్ వరీ. డయాబెటీస్ కూడా ఒక 10 points 20 points ఉంటే డూ నాట్ గెట్ వరీ. కానీ ఇఫ్ ఇట్ ఈస్ టూ మచ్, ఇప్పుడు 100 120 200 ఉంటే యూ హ్యావ్ టు మీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఆ విధంగా మనకి డోసెస్ సెటిల్ చేయాల్సి వస్తుంది. కార్డియాక్ మెడికేషన్స్ కూడా వాళ్ళు కంటిన్యూస్ లైఫ్ లాంగ్ వాడే మెడిసిన్సే ఉంటుంది, అది కంటిన్యూస్ స్టాక్ ఉండాలి. రెండోది ఐ వాజ్ జస్ట్ వాంటింగ్ టు టెల్ ఇస్ దట్ స్టాక్ ఆఫ్ మెడికేషన్స్ ఉండాలి, కానీ డోంట్ ఓవర్లోడ్. ఇప్పుడు 6 months దాకా పెట్టవాకండి, కానీ 2 months ఓకే, బికాజ్ ఇట్ ఈస్ ఎ లైఫ్ లాంగ్ మెడికేషన్. ఇన్ జనరల్ కూడా మన దగ్గర పేషెంట్స్ వచ్చేది వి రైట్ 3 months or 6 months. వాళ్ళైతే వాళ్ళకి ఎలా మనం రాసి పెట్టానో అలాగ ఉండాలి, కానీ ఎప్పుడు స్టాక్ ఆఫ్ మెడికేషన్స్ ఉండాలి. ఇప్పుడు 10 days టాబ్లెట్ మనకి పెండింగ్ ఉందనుకోండి, 10 days తర్వాత టాబ్లెట్స్ అయిపోయే పరిస్థితి ఉంటే
గో టు యువర్ ఫార్మసీ అండ్ ఫైండ్ అవుట్ ఆ స్టాక్ ఆఫ్ మెడికేషన్స్ ఉంటుందా లేదా, బికాస్ లేదంటే ఫార్మసీ వాళ్ళు తెప్పించాలి. సో ఆల్ మెడికేషన్స్ మైట్ నాట్ బి దేర్, ఎస్పెషలీ మూర్ఛవ్యాధి ఉండే పేషెంట్స్కి. బ్రాండ్ కూడా చేంజ్ చేయడం మూర్ఛవ్యాధిలో నాట్ అడ్వైజబుల్. కానీ ఇటువంటి పరిస్థితిలో మనం ఏం చేయలేము కాబట్టి ఓకే, అదర్వైజ్ ఇట్ ఈస్ అడ్వైజబుల్ సేమ్ బ్రాండ్ ఉండాలి. కాబట్టి ఫార్మసీ దగ్గర నుంచి స్టాక్ 10 days ముందు ఉన్నప్పుడే యు గో పర్చేస్ ఇట్ ఫర్ 1 more month or 2 more months. కంటే లాస్ట్లో ఈ రోజు టాబ్లెట్ అయిపోయింది, ఈ రోజు నేను పోయి టాబ్లెట్స్ చూసుకుంటానని చెప్తే అది కుదరదు. అంటే నేనేమంటానంటే ఎస్, మీరు మెడిసిన్ తరఫున ఏ విధంగా తీసుకోవాలి జాగ్రత్తలు అని చెప్పారు. అయితే ఇంట్లో బిహేవింగ్ ఎలా ఉండాలి? పెద్దవాళ్ళు ఉన్న పరిస్థితి, చిన్న వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉండాలి? వాళ్ళని ఏ విధంగా చూసుకోవాలి? వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి? ఇక్కడ అగైన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఎల్డర్లీ ఇన్ ద ఫ్యామిలీ ఖాళీ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు టీవీ ముందే ఉంటారు. టీవీ ముందు ఉంటే మనకి భయం ఎక్కువ పెరుగుతుంది. కైండ్లీ వాచ్ ఫర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్, అంతవరకే. కంటిన్యూస్ మనం అదే చూడాలి అవసరం లేదు. వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే వాళ్ళకి కూడా ఒక ఫ్రేమ్ వర్క్ ఆఫ్ యాక్టివిటీస్ డేలో వాళ్ళు చేయాల్సి వస్తుంది. పాజిటివ్ మైండెడ్గా యంగ్స్టర్స్ ఇంట్లో మాట్లాడితే మాత్రం ఎల్డర్లీ కూడా పాజిటివ్ మైండెడ్గా ఉంటారు. ఇప్పుడు యంగ్స్టరే నేను ఇంకా ఏం చేయాలి, నేను ఇంకా బాధపడుతున్నాను, మాకెప్పుడు ఆఫీసు, నేను ఇలాగే అయిపోయింది అంటే వాళ్ళు మామూలుగా దే ఆర్ ఓల్డ్. వాళ్ళు ఎంత రిజర్వ్ ఆఫ్ ఎనర్జీ వాళ్ళ దగ్గర ఉంటుందో మనకి యంగ్స్టర్స్కి ఉంటే తక్కువే ఉంటుంది. సో యూ నీడ్ టు బూస్ట్ దేర్ ఎనర్జీ, యూ నీడ్ టు కీప్ దెమ్ ప్లెసెంట్. వాళ్ళ హ్యాపీగా ఉంచాలంటే ఇదే మాట రాకుండా వేరే విషయాల్లో మాట్లాడాలి. సో దేర్ ఆర్, యాజ్ ఐ సెడ్, టూ మెనీ యాక్టివిటీస్లో వాళ్ళ ఎంగేజ్ చేసుకోవడము, పాజిటివ్ మైండెడ్గా మాట్లాడటము. తను కూడా నెగిటివ్గా మాట్లాడుకుంటా, మాది ఎట్లా, మాకు ఇప్పుడు జాబ్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఈ సమాన్ దొరకలేకపోతే ఇరిటేషన్గా మాట్లాడడం, ఎందుకు ఇప్పుడు మాకు ఇది దొరకలేదంటే దొరకలేదు, సో వాట్, ఇంకా ఒకటి సామాన్ ఉంటుంది, వీ కెన్ టేక్ అవుట్. ఇప్పుడు స్మాల్ థింగ్స్ ఇన్ ద హౌస్తోనే ఇరిటేట్ అవుతారు. ఇప్పుడు సాల్ట్ అయిపోయింది, సాల్ట్కి వెళ్ళారు, సాల్ట్ దొరకలేదు, డోంట్ గెట్ అజిటేటెడ్, రేపటికి ఉంటుంది సాల్ట్, సో వీ షుడ్ నాట్. కానీ మనుషుల్లో ఉండే ఫ్రస్ట్రేషన్ ఒక్క చిన్న విషయాల మీదే ఆ హౌస్ మెంబర్స్ అందరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు. సో ఒక సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది. ఎప్పుడు దాకా నేను ఇట్లా, ఎప్పుడు దాకా ఈ లాక్డౌన్, ఎప్పుడు నేను బయట వెళ్తాను, మిగతా వాళ్ళతో సోషలైజ్ చేస్తాను, అలా ఉండకూడదు. సో యూ నీడ్ టు కీప్ దమ్ మెంటలీ యాజ్ వెల్ యాజ్ ఫిజికలీ హెల్దీ అండ్ మెడికలీ హెల్దీ. మెడికలీ అయితే ఓకే, మనం ఇప్పుడు చెప్పే ప్రకారంగా అన్నీ చేస్తాను. మెంటలీ అయితే ఫస్ట్ యంగ్స్టర్స్ ఇన్ ద హౌస్ ఉండాలంటే వాళ్ళు కొంచెం ఎనర్జెటిక్గా, బోల్డ్గా, హ్యాపీగా మాట్లాడాలి. వాళ్ళు ఒక క్రమంగా ఒక యాక్టివిటీస్ ఫాలో చేస్తే దే విల్ ఆల్సో గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్. అండ్ దెన్ ఫిజికలీ వాళ్ళకి ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళకి యోగా చేయడము, చేయగలితే చేయడము, కొంతవరకు గూగుల్లో మన మెడిటేషను, సమ్ గుడ్ యాక్టివిటీస్ నేర్చుకోవడం, అట్లా చేసుకోవడం వాళ్ళు చేసుకోవాలి. సో this is more of non-neurological, ఇది more of a psychiatry issues లాగా వచ్చే అవకాశాలు ఉంటుంది ఇన్ ద లాంగ్ రన్. కానీ ఐ పర్సనలీ ఫీల్ ఇఫ్ ద ఫ్యామిలీ వర్క్స్ యాజ్ ఎ యూనిట్, మన ఇండియన్ కంట్రీలో అదే మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే వీఆర్ ఆల్ ఇన్ ఎ యూనిట్, పేరెంట్స్ ఉంటారు, పిల్లలు, వాళ్ళది వీళ్ళది, అంటే ఇట్స్ సచ్ ఎ నైస్ ఇన్స్టిట్యూషన్. మన ఇండియాలో ఉండేది ఆ నైస్ ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు సోషలైజ్ వేరే చేయాల్సిన అవసరం లేదు, మన ఇంట్లోనే ఎంతో మంది ఉన్నారు కదా, సో వాళ్ళతోనే హ్యాపీగా ఉండేస్తే సరిపోయేది. అన్లైక్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్, ఎందుకంటే ఎల్డర్లీ వాళ్ళిద్దరే ఉంటారు, వాళ్ళు సోషలీ ఐసోలేటెడ్గా అయిపోతారు. మన ఇక్కడ సోషలీ ఐసోలేటెడ్ ఎక్కడ ఉంటుంది, వీ హ్యావ్ పేరెంట్స్ విత్ అస్, వాళ్ళ 3 generations కంపల్సరీ ఒక హౌస్లో ఉంటుంది. సో ఐ థింక్ మ్యాన్ హ్యాస్ ద కెపాసిటీ, తనే ధైర్యంగా ఉంటే అండ్ ఫ్యూ మోర్ డేస్, ఇట్స్ జస్ట్ ఫ్యూ మోర్ డేస్, ఇంతవరకు ధైర్యంగా ఉన్నారు కదా, ఇంకా కొంచెం ధైర్యంగా ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి సాల్వ్డ్, విల్ బి ఇన్ ఎ హ్యాపీ గ్లోబ్, హెల్దీ గ్లోబ్. ఫైనల్ గా మేడం, ఇటువంటి అంటే బేసిక్ గా మీరు న్యూరాలజిస్ట్ కాబట్టి మీ తరఫున ఇప్పుడు పక్షవాతం, మీరు చెప్పిన మూర్ఛ, లేకపోతే హెడ్ లో బ్రెయిన్ కి సంబంధించిన హెడ్ నర్వ్స్, ఇవన్నీ కొంత ఇబ్బందులు, ఇటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్న ఈ మెడిసిన్స్ తీసుకుంటున్నారు, ఓకే రెగ్యులర్ మెడిసిన్, అది కాకుండా అడిషనల్ గా అంటే వాళ్ళు ఇంకా పానిక్ కాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంట్లో ఉన్న వాళ్ళ పరిధిలోనే, దే హ్యావ్ స్మాల్ హౌస్, అక్కడ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అటువంటి మీరు ఏమైనా చెప్తారు? సో కృష్ణమోహన్ గారు, 2 things. వన్ ఇస్ కొత్త సమస్యలు వచ్చే అవకాశాలు, అంటే కోవిడ్తో సంబంధి కాదు, మామూలుగా కూడా
అటువంటి పరిస్థితిలో నేను చెప్పాను కదా, ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ వితౌట్ కోవిడ్ హాస్పిటల్కి వెళ్ళాలి. పక్షవాతం సంబంధి లక్షణాలు చెప్పేది అన్ని ఇమీడియట్. మూర్ఛవ్యాధి వస్తే ఇమీడియట్ వెళ్ళాలి. మెడిసిన్స్ ఏ పరిస్థితిలో ఒక రోజు ఒక డోస్ కూడా స్టాప్ చేయకూడదు. దే ఆర్ నాట్ సపోజ్ టు. స్ట్రోక్ పేషెంట్స్ లో ఇంకా జాగ్రత్తగా ఉండాలంటే, కొంతమంది పేషెంట్కి కొన్ని సమస్యలు మిగిలి ఉంటుంది. అంటే వీక్నెస్, వాకింగ్ కెపాసిటీ, హ్యాండ్ కెపాసిటీ, కొన్ని మాట్లాడడానికి కెపాసిటీ, ఇటువంటి అన్ని డిశ్చార్జ్ అయినప్పుడు వాళ్ళకి జాగ్రత్తగా మనం కానీ ఏ డాక్టర్ న్యూరాలజిస్ట్ అయినా వాళ్ళు ఎక్సర్సైజెస్ చెప్పేది ఉంటుంది. ఎటువంటి పరిస్థితిలో కూడా ఎక్సర్సైజెస్ ఆపకూడదు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం 70 to 80% ఇంప్రూవ్మెంట్ వచ్చేది ఈ 1 month లోనే. ఎక్సర్సైజెస్ చేయకుండా ఉంటే యూ గెట్ బ్యాక్ టు అగైన్ 40% ఇంప్రూవ్మెంట్ వచ్చేది. అది వ్యాధి పెరిగేది కాదు, బికాస్ మీరు ఎక్సర్సైజెస్ సరిగా చేయలేదు కాబట్టి ఆ చేయి కాలు వీక్నెస్ ఆ పెరిగేలాగా ఫాల్స్ ఇంప్రెషన్ లాగా అయిపోతుంది. సో ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్, వాకింగ్. పక్షవాతం పేషెంట్స్ అయితే ఒకే చోట్లో ఒకే రూమ్లో అలాగా కూర్చోబెట్టవాకండి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్మాల్ హౌస్. మన మామూలుగా అందరికి ఒక రూమ్, ఒక లివింగ్ రూమ్, ఒక వరాండా అంతవరకే కదా ఉండేది. సో అటువంటి పరిస్థితుల్లో కూడా ఒక రూమ్ నుంచి వేరే రూమ్, ఆ అవుట్ సైడ్ అట్లీస్ట్ బాల్కనీ ఉంటే అట్లీస్ట్ బాల్కనీలో మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూర్చోబెట్టాలి. సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే సన్లైట్ ఎక్స్పోజర్ లేకపోతే సన్ డౌనింగ్ లాగా అయిపోతుంది, కన్ఫ్యూషనల్ స్టేట్ పెరుగుతుంది. కన్ఫ్యూషనల్ స్టేట్ పెరిగినాక నిద్ర తగ్గిపోతుంది. నిద్ర తగ్గిపోయినప్పుడు ఈ అన్ని పరిస్థితుల్లో మళ్ళీ మార్పు వచ్చేది. స్ట్రోక్ అయినా, పక్షవాతమైనా, మూర్ఛవ్యాధి అయినాక. యాక్టివిటీ లెవెల్లో మనం తగ్గించుకోకూడదు. వాటర్ బాగా తీసుకోవాలి. సాల్ట్ మనం రెస్ట్రిక్టెడ్ డైట్ మనం చెప్పే ప్రకారంగా వేసుకోవాలి. ఎటువంటి పరిస్థితిలో కొంచెం మత్తుగా అటువంటి కనిపిస్తే మనం చూడాలి, మన దేని వల్ల అటు ఉంది. నిద్ర తగ్గిపోయిన వల్ల ఉందా, బాడీలో మరీ సాల్ట్ కానీ మరీ వాటర్ ఏమైనా తగ్గిపోయింది. ఎందుకంటే ఇంట్లోనే ఉంటారు, దాహం ఉండదు. కానీ యు ఆర్ సపోజ్ టు టేక్ 2.5 liters ఆఫ్ వాటర్. అన్లెస్ కిడ్నీ ప్రాబ్లమ్ ఏమైనా ఉంది, డాక్టర్ రెస్ట్రిక్షన్ వాటర్ చెప్పారు. అదర్వైజ్ యూ హ్యావ్ టు టేక్ వాటర్, సాల్ట్, ఫుడ్, డైట్, ఎవ్రీథింగ్, అండ్ స్లీప్. దీస్ ఆర్ నోన్ అస్ మామూలుగా బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. అదన్నీ చూస్తూనే ఉంటే ఇటువంటి మనకు ప్రాబ్లమ్స్ ఉండదు. ఫిజియోథెరపీ ఈజ్ అన్ అబ్సల్యూట్ మస్ట్. ఏ ఎక్సర్సైజ్ పార్ట్ కూడా మనం తగ్గించుకోకూడదు. ఇటువంటి ప్రాబ్లం ఏమన్నా ఉంటే పేషెంట్స్కి రిక్వెస్ట్ ఏమన్నా ఉంటే, క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉందనుకో, 3 years నుంచి హెడేక్ ఉంది, 4 and 5 years నుంచి బ్యాక్ పెయిన్ ఉంది, అటువంటి పేషెంట్స్ ఈ ఒక 2 or 3 weeks ఆ ప్రాబ్లం 1 month హాస్పిటల్ ఫెసిలిటీలో రాకుండా ఉంటే బెటర్. సో యూ జస్ట్ ట్రై సమ్ హోమ్ రెమెడీస్. రెస్ట్ తీసుకోవడం, ఎక్కువ బెండ్ చేసి పని చేయకుండా, హెడేక్ ఉండే పేషెంట్స్ అప్పుడప్పుడు ఫేస్ వాష్ చేసి, కొంచెం నెక్ ఎక్సర్సైజ్, షోల్డర్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం, కొంచెం ఫ్రెష్ ఎయిర్లో ఉండడం, ట్రిగర్స్ని ఐడెంటిఫై చేయడం, ఏది తీసుకున్నప్పుడు, ఏ ఆహారం తీసుకున్నప్పుడు హెడేక్ వస్తుంది అది చూసుకోవడం, ఐడెంటిఫై ట్రిగర్స్ చేసుకొని దాన్ని సెటిల్ చేయడం. ట్రై నాట్ టు విజిట్. కానీ ఇఫ్ ఇట్ ఈస్ అంటే ఎక్కువగా ఉంటే దట్స్ యువర్ డిసిషన్. బట్ ట్రై టు బీ ఎట్ హోమ్. అంటే ఇది 6 years నుంచి 5 years నుంచి ఉండే సమస్యలు కదా, ఇప్పుడు ఎందుకు ఆ హాస్పిటల్కి వెళ్ళడం. ట్రై టు రిమైన్ సేఫ్ ఎట్ హోమ్ సో దట్ మనకి హాస్పిటల్కి వెళ్ళాలి అవసరం ఉండదు. అదర్వైజ్ దీస్ సార్ట్ ఆఫ్ పేషెంట్స్ medically with medications, physically with exercise and all the tips that we have discussed, and mentally, that is very important. నిద్ర సరిగా ఉండాలి. నిద్ర ఉండాలంటే ఏ మనిషికి కూడా సన్లైట్ ఎక్స్పోజర్ అవసరం. ఇప్పుడు కొన్ని హౌసెస్ లో మేబీ సన్లైట్ ఎక్స్పోజర్ ఉండకపోవచ్చు. ఐ అండర్స్టాండ్ దట్. ఇప్పుడు సన్లైటే ఉండాలి అవసరం లేదు. వాట్ వి సే ఇస్ దట్ మూవ్ అవుట్. అంటే సన్ మన మీదే ఉండాలి అవసరం లేదు. సన్లైట్ మనం బయట వరాండాలో, బాల్కనీలో ఉంటే కూడా ఇఫ్ యూ గెట్ ఎక్స్పోజ్ టు దాట్, అప్పుడు మనకు బాడీలో ఒక హార్మోన్ రిలీజ్ అయితే నైట్ నిద్ర వచ్చే అవకాశాలు ఉంటుంది. సో యూ నీడ్ టు మూవ్ అవుట్, నాట్ అవుట్ ఆఫ్ ద హౌస్, అవుట్ ఆఫ్ యువర్ డోర్. అంటే ఒక స్పేస్ అందరికి ఉంటుంది. మార్నింగ్ అండ్ అట్లా అన్ని కూర్చొని టీ తీసుకోవడం అన్ని మార్నింగ్ టైంలో అక్కడ చేయొచ్చు. డోంట్ గెట్ కన్ఫైన్డ్ ఇన్ ఎ రూమ్. ఇంకా ఒక మెయిన్ పాయింట్, ఎక్సెస్ యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఇప్పుడు తగ్గించాలి. 100%. Yes. We missed out an extremely important point. ఇన్ జనరల్ డాక్టర్ ఎప్పుడు చెప్పేదే ఎక్సెస్ యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ యూజ్ చేయకూడదు. ఐ కెన్ అండర్స్టాండ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మీకు ఎంటర్టైన్మెంట్ ఏమీ లేదు, ఇంట్లోనే ఉన్నారు, వేరే ఏం చేయాలి, నేనేం చేయలేను, ఇదే ఫోన్ చేయాలి. బట్ దెన్ దిస్ ఇస్ అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్. ఎందుకంటే అండ్ ద యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్
పడుకొని చూడటము, ఇలాగా పెట్టి చూసుకోవడము. అంటే వి గెట్ లాట్ ఆఫ్ పేషెంట్స్ తల తిరిగేసి వచ్చేస్తారు, ఎందుకంటే ఇలా పడుకొని 1 to 2 hours దాకా మూవీస్ చూస్తారు దాంట్లో. సో అదే హెడేక్ వచ్చేది, నెక్ పెయిన్ వచ్చేది, ఇటువంటి అన్ని సమస్యలు వచ్చేది. అండ్ నిద్ర కూడా రాదు. అండ్ ఎక్కువసేపు ఫోన్ చూస్తే నిద్ర రాదు, ఎందుకంటే 9 o'clock తర్వాత లైట్ ఆఫ్ చేసేసి ఈ లైట్ పెట్టుకొని సెల్ ఫోన్ లైట్ కీప్స్ గోయింగ్ ఇన్ టు త్రూ యువర్ ఐస్ టు ద బ్రెయిన్. అప్పుడు ఆ నిద్ర కూడా రాదు. సో ఇట్ డిస్టర్బ్స్. అది కాకుండా పిల్లలకి కూడా, బికాస్ ఏమీ లేదు చేయడానికి, వాళ్ళకి ఏమి యాక్టివిటీస్ లేదంటే అప్పుడు ఫోన్ ఇచ్చేయడం. ఫోన్ ఇచ్చేస్తే ఫోన్ ఎక్కువసేపు చూస్తే ఇరిటబిలిటీ వాళ్ళు ఎక్కువ అవుతుంది, ముండి అయిపోతారు వాళ్ళు. దే డూ నాట్ లిసన్. అంటే గ్రాడ్యువల్గా ఈ 1 month 2 months పీరియడ్ టైంలో మనకి ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయడం ఇబ్బంది అయిపోయింది. ఆఫ్టర్ ద లాక్డౌన్ ఇస్ డన్, అప్పుడు తర్వాత పిల్లలు ఫోన్ అడిగినప్పుడు మళ్ళీ ఏం చేయగలుగుతాను, మళ్ళీ ఏం చేయలేను కదా, బికాజ్ వాళ్ళు దాని మీద అడిక్ట్ అయిపోతారు. సో టీవీ మే బి ఎ బెటర్ ఆప్షన్. టీవీలో మూవీ చూడండి ఒక టైంకి, అంటే జస్ట్ సీ ఫర్ 1 or 2 hours ఆ టైంకి వరకు. కీప్ ఎ టైం ఫ్రేమ్, అంటే ఎప్పుడు టీవీలో ముందు కూడా కూర్చోకుండా సెల్ ఫోన్స్ దాదాపు అవాయిడ్ చేయాలి. లిసన్ టు మ్యూజిక్. అంటే మనకి ఇప్పుడు ఆ మెంటలీ మన సిచ్యువేషన్లో లేవని అనుకో, కానీ స్టార్ట్ లిజనింగ్ టు మ్యూజిక్. అంటే వాట్ ఐ టెల్ మై పేషెంట్ ఇస్ స్టార్ట్ సింగింగ్. సో యూ నీడ్ టు స్టార్ట్ సింగింగ్. ఎందుకంటే ఎనీ గుడ్ యాక్టివిటీ దట్ యు డూ, యువర్ గుడ్ కెమికల్స్, ఎండార్ఫిన్స్ గెట్ రిలీజ్డ్. ఎంతవరకు బాడీలో ఎండార్ఫిన్స్ ఉంటుందో, హ్యాపీ అండ్ ప్లెజరబుల్ ఉంటుందో, అంతవరకు నిద్ర వచ్చేది, ఇరిటేషన్ తగ్గేది, ఈ భయం తగ్గేది, డిప్రెషన్ తగ్గేది. యూ కెన్ కంట్రోల్ ఆన్ యువర్ ఓన్. సో యూజ్ ఆఫ్ గ్యాడ్జెట్స్ మినిమైజ్. అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ డోంట్ యూజ్, బట్ మినిమైజ్. లుకింగ్ ఇన్ టు ఇట్, బ్యాడ్ పోస్చర్. పిల్లలు ఇంట్లో ఖాళీగా ఉంటే మామూలుగా స్కూల్ నుంచి రాగానే ముందు వాళ్ళు టచ్ చేసేది ఐప్యాడ్, సెల్ ఫోన్ ఇది తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి దే ఆర్ ఆల్వేస్ యూజింగ్ మొబైల్స్. ఇది చాలా వరకు ప్రతి ఇంట్లో ఉన్న పెద్ద సమస్యగా కనపడుతుంది. సో దీన్ని కొంతగా గట్టిగానే రిస్ట్రిక్షన్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇట్ ఈస్ ఆల్వేస్ పాసిబుల్. పేరెంట్స్ అది యూజ్ చేయకుండా ఉంటే పిల్లలు కూడా యూజ్ చేయరు. ఇప్పుడు మన హౌస్ లో వాళ్ళ ఫోన్ లో వచ్చాకనే ఫోన్ లో ఇలా కూర్చొని చూస్తానే ఉంటే లేదు. దెర్ ఆర్ సో మెనీ. ఎప్పుడు పిల్లలకి ఆడుకోవడమే ఇష్టం. వీ హ్యావ్ గివెన్ ద ఫోన్ టు దెమ్. వాళ్ళైతే ఇష్టపడేది ఆడుకోవడమే, కానీ మనం ఇది ఇచ్చేసాను కాబట్టి వాళ్ళ మైండ్ ఆడి నుంచి ఇక్కడికి డైవర్ట్ అయిపోయేది. కాబట్టి డైవర్ట్ అయిపోతే దిస్ ఇస్ లేజీ అండ్ ఈజీ, ఇలా కూర్చొని చూడొచ్చు కదా, దీనిలోనే గేమ్స్ ఆడుకోవచ్చు కదా. సో ట్రై టు ఇన్కల్కేట్ ఫిజికల్ యాక్టివిటీ గేమ్స్ ఎట్ ఏ హౌస్. ఇప్పుడు ఎంతో మంది ఫ్యామిలీస్ ఉంది, మై ఫ్రెండ్స్ అదే, వాళ్ళ డైనింగ్ టేబుల్ మధ్యలోనే ఒక థ్రెడ్ లాగా కట్టేసి దే ఆర్ ప్లేయింగ్ టెన్నిస్. సో ఎందుకంటే సోషల్ డిస్టెన్సింగ్ అయిపోయింది, ఎవరు ఇంట్లో కూడా రావట్లేదు. ఇంట్లో ఇప్పుడు ఒక ప్లే గ్రౌండ్ లాగా అయిపోతే కూడా మనం బ్యూటీ చూడాలి అవసరం లేదు ఇంట్లో. సో యూ కెన్ మేక్ ఇట్ లైక్ ఎ ప్లే గ్రౌండ్ అండ్ యూ ప్లే. There's so many things that we can do. కానీ పేరెంట్స్ need to help. అంటే ఫోన్ తను కూడా తగ్గించుకోవాలి, పిల్లలకి ఇవ్వకుండానే చూడాలి. మేడం, ఫైనల్ గా ఓవరాల్ గా కొన్ని ప్రికాషన్స్ అంటే కరోనాకు సంబంధించి ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ కి సంబంధించి పక్షవాతం, మూర్ఛ, తర్వాత అలాగే హెడ్ కి సంబంధించి, బ్రెయిన్ కి సంబంధించిన వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఫస్ట్ జనరల్ ప్రికాషన్స్, ఏ పేషెంట్ కూడా జనరల్ ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. అంటే జనరల్ ప్రికాషన్స్ సోషల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ వాషింగ్, శానిటైజర్ అయితే నేతో, అదర్వైజ్ అయితే హ్యాండ్ వాషింగ్ విత్ సోప్ అండ్ వాటర్. అండ్ సోప్ అండ్ వాటర్తో కూడా జస్ట్ క్యాజువల్ హ్యాండ్ వాషింగ్ కాదు, 20 seconds. అది మాత్రం సెల్ ఫోన్లో చూడండి ఎలా చేసుకోవాలంటే. యు నీడ్ టు వాష్ all the steps of hand washing every time you wash your hands. ఇప్పుడు అదంతా క్యాజువల్గా ఉండకూడదు. అండ్ స్ట్రోక్, మూర్ఛవ్యాధి, పార్కిన్సోనిజం అండ్ అదర్ డిజీజెస్ ఉంటుంది, మైస్థీనియా, దాన్ని మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి చూస్తుంది. కానీ మెడిసిన్స్ కరెక్ట్గా వేసుకుంటే ఐ పర్సనలీ ఫీల్ దే షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లం. ఎనీ ప్రాబ్లం అయితే బీ ఇన్ టచ్ విత్ యువర్ డాక్టర్. ఐదర్ త్రూ డాక్టర్ కోఆర్డినేటర్ ఉంటారు, డాక్టర్ దగ్గర పిఏ ఉంటారు, వాళ్ళతో టచ్లో ఉండండి. ఇప్పుడు వాట్సాప్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీ ప్రిస్క్రిప్షన్ ఫామ్ ఎప్పుడు మీరు మాట్లాడినప్పుడు రెడీగా పెట్టుకోండి. ఆస్క్ ద డాక్టర్ కరెక్ట్ క్వశ్చన్స్.
అంటే ఏం కావాలి, ఏం బాధలు ఉంది కరెక్ట్. సో ఎందుకంటే డాక్టర్ 1-to-1 చూడకపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు సీ. ఈట్ హెల్దీ, వాటర్ బాగా తీసుకోండి, ఎక్సర్సైజ్ ఇంట్లోనే మనం నడవడము, బయట ఇట్ట చేసుకోవడం, సింపుల్ హ్యాండ్ నెక్ బాడీ ఎక్సర్సైజెస్ చేసుకుంటే, గెట్ అవుట్ సైడ్ అంటే మనం బాల్కనీలో కూర్చొని సన్లైట్ ఎక్స్పోజర్ అన్ని ఉండాలి చూస్తుంది, అదర్వైజ్ స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఆల్ దిస్ వైల్ ఇవన్నీ మనం చేసేటప్పుడు యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఉండకూడదు. ఏ వ్యాధిలో కూడా యాంగ్జైటీ డిప్రెషన్ అయితే న్యూరాలజీ వ్యాధి మీద కూడా బాధపడుతుంది. ఏదైనా అయితే అది పెరిగే అవకాశాలు ఉంటుంది. ఫిజియోథెరపీ మర్చిపోబాకండి. క్రానిక్ కేసెస్ టాబ్లెట్స్ కంటిన్యూ చేయండి. డాక్టర్ మీకు దొరకపోతే ఇది కంటిన్యూస్ వాడే టాబ్లెట్ అయితే కంటిన్యూ చేయండి. 1 monthకి నార్మల్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అయితే అది మనం వదిలేయచ్చు, ఇంకా అవసరం లేకపోతే డూ నాట్ టేక్ దోస్ మెడికేషన్. క్రానిక్ ఇది ఎప్పటికీ వాడాలని చెప్పేదైతే, మూర్ఛ వ్యాధి అయితే అది కంటిన్యూ, పక్షవాతం, బీపీ, షుగర్, హార్ట్ ఇటువంటి మెడిసిన్స్ ఎప్పటికీ స్టాప్ చేయకూడదు. ఫార్మసీ దగ్గరికి వెళ్ళి 10 days ముందే మన స్టాక్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. దేర్ ఇస్ నథింగ్ టు వరీ, దేర్ ఇస్ నథింగ్ టు వరీ. కానీ దెర్ ఇస్ ఎ థిన్ లైన్. మనం కేర్ఫుల్ గా ఉండడం, కేర్లెస్ గా ఉండడం. కేర్లెస్ ఉండకూడదు. కేర్ఫుల్, ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్, ఎనీ టైమ్, ఎవ్రీ సెకండ్. హ్యాండ్ వాషింగ్, అన్ని ప్రికాషన్స్ ఎప్పుడు. టీవీలో మీరు అందరూ చాలా యు ఆర్ ఆల్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ వర్క్. ఇప్పుడు మెసేజెస్ పంపించడం, ఇది చేయడం, ఇట్ట చేసుకోవాలి, చేసుకోవాలి, కానీ అది జనాలు అది అర్థం చేసుకొని ఎవ్రీ టైమ్ ఆన్ గార్డ్ ఉండాలి చూస్తుంది. వీఆర్ ఆల్మోస్ట్ సక్సీడెడ్, సమ్ మోర్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు చాలా బిజీలో కూడా మీరు మాకు కొంత సమయాన్ని కేటాయించి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ వ్యూవర్స్ కి అందించిన. థ్యాంక్ యూ సో మచ్. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, Strength Coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I am Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి.